బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం జరిగింది. నేను చెప్పబోయే వార్త కొంత అలర్ట్గా ఉండండి, ఎందుకంటే అందరినీ కూడా సస్పెక్ట్ చేయాల్సిందే. ఈ రోజుల్లో సమాజం మొత్తం కూడా మానవత్వం అనేది మంట కలిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాం ఆర్టీవీ ద్వారా. ఎటువంటి వార్తలు వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో అందరినీ సస్పెక్ట్ చేయాల్సిందే. నేను చెప్పబోయే వార్త కరెక్ట్గా వినండి. ఒక యువతి తన ఇంట్లో తానే ఉంది, తను రెగ్యులర్గా తన పని తాను చేసుకుంటోంది. ఏం జరిగిందేమో కానీ ఒక యువకుడు, పక్కింట్లో ఉండే ఒక యువకుడు ఆ యువతి నగ్నంగా డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీశాడట. ఎంత దారుణం చూడండి. పక్కింట్లోనే ఉంటాడు కదా, తెలిసిన వాడే కదా అనుకుంటే చూడండి, ఇక్కడ మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దృశ్యాలు చూడండి. ఈ వ్యక్తే మన పక్కింట్లోనే ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, అంత బాగానే ఉంది కదా అనుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి వ్యక్తికే ఆయన మెదట్లో ఎక్కడో ఒక దురాలోచన ఉండే ఉంటుంది. ఆ దురాలోచన ఇంతటి దారుణానికి పాల్పడే విధంగా చేసింది. ఈ వ్యక్తి, కనబడే వ్యక్తే పక్కింట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి నగ్నంగా వీడియోలు రికార్డ్ చేశాడు. ఆ యువకుడు వీడియోలు రికార్డ్ చేయడంతో ఆ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, యువతి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని దేహశుద్ధి చేసి ఒక గదిలో బంధించారు. దీంతో గదిలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి, ఇక భాస్కర్ రావు అనే వ్యక్తి, తన విషయం అందరికి బయటికి తెలిసిపోయి, చూడడానికి చాలా అమాయకంగా ఉన్నాను, నేను చాలా అమాయకంగా ఉన్నాను, నాకేం తెలియదు అన్నట్టుగా భావించి బయట కనబడుతూ ఉంటాడు, కలరింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ లోపల మాత్రం అటువంటి పనులు చేసేది. సో తనకు డెఫినెట్గా ఇక బయటికి వెళ్తే నా పరువు పోతుందని భావించాడో ఏమైందో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద ఆ బంధించిన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపైన గాయాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అనుమానాస్పద రీతిలో ఆయన మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేస్తారు. యువతి కుటుంబ సభ్యులను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి. సో పక్కింటున్నటువంటి ఒక అమ్మాయి నగ్నంగా వీడియోలు తీయడంతో ఆ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి రూమ్లో బంధించారు. అవమానంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం పైన పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. రావు అనే అతను లారస్ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. అతని మరణం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాము. తర్వాత అక్కడ శవ పంచనామా అవన్నీ జరుగుతున్నాయి, దర్యాప్తు జరుగుతుంది. ఏ విషయం అనేది పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అది విచారిస్తున్నామండి, ఇంకా అదుపులో కంటే తీసుకోలేదు, విచారిస్తున్నాం. అతను విజయనగరం వస్తాడు. ఏమండి, లారస్ ల్యాబ్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆ ఏరియాలో 4 నెలల నుంచి ఉంటున్నాడు. రైట్. స్థానికంగా ఉన్నటువంటి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఈ భాస్కర్ రావు, మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన, ఈయన ప్రస్తుతం మరణించాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రస్తుతం లేడు. కానీ ఈ భాస్కర్ రావు ఒక యువతి నగ్న వీడియోలు తీశాడంటూ ఆ కుటుంబం భావించి ఒక్కసారిగా ఆ వ్యక్తి పైన దాడి చేసింది. ఆ వ్యక్తిని కూడా ఒక రూమ్లో బంధించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారి ఈ విషయం పైన మరిన్ని డీటెయిల్స్ క్లియర్గా మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఒకసారి ఏం జరిగింది? భాస్కర్ రావు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఓవర్ టు యు. విశాఖ గాజువాక శ్రీనగర్ ఉదంతంపై ఎవరైతే కొండేటి భాస్కర్ ఎవరైతే ఉన్నారో మృతుడు తండ్రి కొండేటి తాతారావు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? ఏం చెప్తారు మీరు? మేము చెప్పేది ఏం చెప్తాం, మాకు ఉదయం 7:30కు కబురు వచ్చిందండి. 7:30 కబురు వచ్చింది ఉదయం. రాత్రి నా భార్య 6:30కి మాట్లాడింది. నా మరదలు 7 గంటలకు మాట్లాడింది. అరగంట వీళ్ళిద్దరికీ తేడాలో మాట్లాడాడు. వాళ్ళతో కష్టకం అన్నీ చెప్పుకున్నాడు. ఏంటి కష్టకం అంటే ఏంటి లేదు, ఇంట్లో మాటల గురించే కానీ ఈ న్యూస్ ఏం కాదు. అయితే వీళ్ళు తెల్లవారు మాకు ఫోన్ చేసి, ఉదయం మా ఆవిడ ఎత్తింది, మా మిస్సెస్ ఎత్తిందంటే ఏడు చెప్పాడంటే, మీ అబ్బాయిని శుభ్రం కొల్లబోలిసి రూమ్లో ఉంచాము, మీరు అర్జెంటుగా రండి అన్నారు. మీరు ఏం చేయకమ్మా తల్లి, జాగ్రత్తగా ఉంచండి, మేము వస్తాము, ఎలాగైతే అలా చూద్దామని అయితే అన్నాం. అన్ని మాటకి తిరిగిసామని రా నువ్వు చూద్దాం అని అన్నది అనేసి ఆవిడ ఆడమనిషి గట్టిగా మాట్లాడింది. కొట్టడం అసలు ఎందుకు కొట్టే పరిస్థితి అయితే ఎందుకు వచ్చింది? చచ్చిపోయే వరకు ఎందుకు అసలు వచ్చింది? అసలు ఏం జరిగిందని చెప్పారు వాళ్ళు అక్కడ ఏమి చెప్పలేదండి. మాకు బండిలోనూ మా ఫోన్లోనే ఏం చెప్పలేదు. ఫోన్లోనే ఏంటంటే మా పాప ఫోటో తీశారు, మేము కొట్టామన్నట్టు మాట్లాడారు అంతే. అది ఒక విషయమే చెప్పింది, మీరు అర్జెంట్ రండి, మీ అబ్బాయిని బంధించి ఉంచామని అన్నారు. అంటే మేము ఉదయం లేచి 6:30కి మేము వచ్చేసి చూసేది కరెక్ట్గానే 2 గేట్లు ఉన్నాయి. ఎంట్రెంట్ గేట్ ఉందంటే ఆ గేట్ గడ పెట్టేసే ఉంది, దానికి కట్టకట్టాలు ఉన్నాయి. ఆ గేట్ కాకుండా లోపల గేట్లోనే ఇంట్లోనే పెట్టేసి, అవతల ఇంట్లో పెట్టేసి తలుపు తాళం వేసారు. మేము వెళ్ళంటనే చూపి మీ బాగున్న లోపల వెళ్ళనేసి తలుపు తాళం తీసింది ముసలిదే వచ్చి. తలుపు తాళం తీస్తే ఆడికి తలుపు తాళం తీసిన వెంటనే ఆడు ఇలాగ ఉన్నాడు, మోకాల మీద ఉన్నాడు. మోకాల మీద ఇలాగ ఉండేసి వైర్ ఉంది, మీదకి కేబుల్ వైర్ ఉంది.
కేబుల్ వైర్ ఉంటేవాడికి మేము అలాగ వెనక్కి ఉండిపోయి అమ్మో అనుకొని ఏడ్చుకొని ఉన్నాం. నా కొడుకు నేను కలిపి, నా చిన్న కొడుకు నేను కలిపి, మా ఆవిడ అక్కడే పడిపోయింది గుమ్మలోనే. అలాగైపోయింది. అలాగ ఉంటుండగానే ఆ కుర్రోడు ఒకడు మమ్మల్ని తోసుకొని వెళ్ళి ఆ తాడే తిప్పి ఆ పిల్ల ముసలిదే తీసుకొచ్చి అక్కడ పడుకుని పెట్టించారు. అంతే జరిగింది. తాతారావు గారు, ఇప్పుడు మీ అబ్బాయికి అన్యాయంగా చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది అంటున్నారు కదా, మీకు ఎలాంటి న్యాయం కావాలి? మాకు న్యాయం ఏంటండి, ఆవిడ ఏడు చేసిందంటే ఆ 5 ఉన్న ఆడ మనుషులు 5 కలిపి 4 తీసుకొని వచ్చి రాత్రి మీద కొట్టించారు. ఆ కొట్టించిన ఏ టైం అప్పుడు కొట్టించారని తెలియదు. ఆ ఎదరింటో ఏంటంటే లైట్ వేసి ఉందమ్మా 12 గంటలప్పుడు అని అనడమే తెలుస్తుంది. చనిపోయిన తర్వాత చెప్పారు, బాడీ వెళ్తుండగా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మీ అబ్బాయి అయితే మీకైతే లేరు, మృతి చెందాడు, మీకు ఎలా న్యాయం కావాలి? పోలీసులు ఏం అడుగుతున్నారు మీరు? మేము పోలీసులు ఏమడుతున్నాం, 4 రిమైండ్ చేసి జైలు చెక్ చెప్పమని చెప్తున్నాం. ఉరి చేయడమైనా చేయొచ్చు, జైలు చెక్కడైనా చేయొచ్చు. చనిపోవడానికి కారణం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు డార్క్ షీట్గా తెలిసిపోతుంది. 2 వచ్చారు, 2 సైడ్ అయిపోయారు. కానిస్టేబుల్ గట్టిగా గోటాయిస్తే ఇద్దరు కలిపి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ 4 మొత్తం 9 మంది కలిపి స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారు స్టేషన్లో, మేము స్టేషన్లో ఉన్నాం. మా దగ్గర అన్నీ రాయించుకోవాల్సినవన్నీ రాయించుకున్నాం. మేము వాళ్ళు ఎలా చెప్పినట్టుకు రాయించాం. వాళ్ళు 4 పైకి తీసుకెళ్ళి చింపేసి తీసుకొచ్చారు. అక్కడ కావాలంటే ఎదురుగా సీసీ కెమెరాలు ఉన్న తోవలో ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేసుకుంటే వాళ్ళు చేసింది చేయలేని అన్నీ కూడా తెలిసిపోతాయి క్లియర్గానే. వాళ్ళు జనరల్గా చేశారని అక్కడ ఇంకొక ఆయన కూడా అన్నాడు. అయితే ప్రధానంగా మృతుడు భాస్కర్ సోదరుడు అయితే మనతో పాటు ఉన్నారు. ముమ్మాటికి వాళ్ళు చంపేసి మాకు మృతదేహాన్ని అయితే అప్పగించారని చెప్తున్నారు. సోదరు ఏం చెప్తావు, ఏం జరిగిందో ఏం చెప్తావు? వాళ్ళైతే 4 కలిసి బయట తీసుకెళ్ళి చంపేశారు సార్. చంపేసి తీసుకొచ్చి రూమ్లో పెట్టేసి ఇలా తాళాలు వేసి ఇలా చేసినట్టు చిత్రీకరించారు సార్. చంపేసి మాకు అబ్జెప్పారు సార్. మాకు అబ్జెప్పారు సార్. బాగా ఫుల్గా బొగ్గలు కట్టి ఫుల్ కోసిపోయారు. అస్సలు ఏం చూడలేకపోయాం. అలాగా పొంగిపోయి సార్ ఫుల్గా. అసలు దాన్ని దెబ్బ కొట్టిన వాళ్ళే మృతి చెందారు సార్. ఇంట్లో పెట్టారు. ప్రధానంగా హ్యాంగ్ చేసుకుని ఉన్నాడని చెప్తారు. అలా క్రియేట్ చేశారంటారా, ఏం చెప్తారు మీరు? అలా క్రియేట్ చేశారు సార్. చచ్చిపోయాడు. కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడు సార్. నాకు తెలిసి చచ్చిపోయాడు. వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి హ్యాంగ్ చేశారండి. ఇది ప్రధానంగా కొండేటి భాస్కర్ రావు మృతి కేసులో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. వాళ్ళ అమ్మాయిని ఫోటోలు తీసిన నేపథ్యంలో